అంతా శాయసుక తాగి నిమ్మల పడ్డట్టేనా? చలో ఇక మన ఆల్చమెందుకులో ఇక పోదాం పారి. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక మరి ఇంట్లో ఇండియా కూటమి భారీ స్కెచ్, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచి శివ. ఇక మరి ఉపాయం లేనోడు ఉపాసం చచ్చిండట. రాజకీయంలో కావాల్సిందే ఉపాయం. మరి ఇక భారీ స్కెచ్ చేసిందట. అసలు ఏంది స్కెచ్ ఏం కథ? వాయ 7లో ఉందట ఈ కథ. సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్, సిబిఐ అప్పీల్తో హైకోర్టు నోటీసులు. ఈమె బాగోతుంది ఏందో, ఒక్కసారి పోదాం. గదేదో ఉండగా మైనింగ్ కేసే అనుకుంటా. ఏది పిరా వచ్చింది, తల్లి వచ్చింది. సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్, సిబిఐ అప్పీల్తో హైకోర్టు నోటీసులు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నోటీసు జారీ చేసింది. అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంకు కూడా నోటీసులు వచ్చాయి. వీరు ఈ కేసులో ఏ8 ఏ9 నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మే 6వ తేదీన నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసులో వీరిద్దరికీ శిక్ష విధించాలని సిబిఐ తన పిటిషన్లో కోరింది. ఆసక్తికరంగా ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి తప్పుకున్నారు. గతంలో నిందితుల్లో ఒకరి తరపున తాను వాదనలు వినిపించినందున ఈ కేసును విచారించలేనని ఆయన తెలిపారు. ఇప్పుడు మరో న్యాయమూర్తి ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించారు. మంత్రిగా అనుమతులు. ఎప్పుడు? ఈమె ఆనాడు 2005 అంతరగంగమ్మ కొండల్లో మైనింగ్ లీజులు కట్టబెట్టడంతో సబితా ఇంద్రారెడ్డి కృపానందముల పాత్ర ఉందని సిబిఐ తన అప్పీల్లో పేర్కొంది. చూసిన ఆరులా ఎంత రామశాఖని బుద్ధిగల పనిచేసిందో తల్లి. ఇక అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. జనం 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 మనలో మార్పు రావాలి. వస్తుందా? ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటుండు నేను నర్సయ్య తాత. మార్పు వచ్చేనా మరి? ఇగో రాకపోతే గిదే కథ. అందుకనే పేదోని జరంత తెలివికల్లోని పేదోని ఎన్నుకోరి. ఈసారి వచ్చే ఎలక్షన్లనన్నా పేదోని ఎన్నుకుంటే ఆయనకి కష్టాలు నష్టాలు కన్నీళ్ళు పేదోళ్ళ బాధలు, ఎందుకంటే మట్టిలో పుట్టి మట్టితో పోరాడినోడు కాబట్టి పేదోళ్ళ బాధలు అనేది తెలుసు కాబట్టి గిసవంటి ఆడికి పూనుకోరు. ఇక ఏముందా, కోటి సంపాదిస్తున్నారు. ఎట్లా సంపాదించరు? ఇక గిసవంటి కథ చేసి సంపాదిస్తున్నారు. అంతరగంగమ్మ కొండల్లో మైనింగ్ లీజులు కట్టబెట్టడంలో సబితా ఇంద్రారెడ్డి కృపానందముల పాత్ర ఉందని సిబిఐ తన అప్పీల్లో పేర్కొంది. వీరు కీలక పాత్ర పోషించడం వల్లే ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా 29.32 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించిందని సిబిఐ ఆరోపించింది. కృపానందం 2005 నవంబర్లో ఓఎంసీకి తాత్కాలిక లీజు మంజూరు చేశారని, దీనికి అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారని వివరించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణియన్ ఇచ్చిన స్టేట్మెంటును సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్దోషులుగా ప్రకటించిందని సిబిఐ వాదించింది. చూసిరా ఎంత రామసక్కని ఘనకార్యం చేసిందో తల్లి సబితా ఇంద్రారెడ్డి.
ఇప్పటికైనా జనాలలో మార్పు రావాలి, జనాలలో చైతన్యం రావాలి. జనాలు ఎలక్షన్లలో ఏ నాయకుని ఎన్నుకుంటే మన బతుకుల్లో వెలుగు నిండుతుంది అనేది ఆలోచన చెయ్యాలి. ఇక గిసవంటి కథ చేస్తే మళ్ళా డబ్బులకు అమ్ముడు పోయి సారా సుక్కకు దాగి దానికి బానిసాయి వచ్చే పాయ 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 బీరు సీసాలు బిర్యానీ పొట్నాలకు అలవాటు పడితిరో మళ్ళీ మీ కథ పాతాళ లోకమే. తస్మాత్ జాగ్రత్త.